ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. కానీ బ్లీడింగ్ అయిపోయింది. అబార్షన్ కూడా అయిపోయింది అని అనుకోని వస్తారు. సో, ఎటువంటి కండిషన్స్‌లో ఇలాగ మనకి టెస్ట్ పాజిటివ్ వచ్చి అబార్షన్ అయిపోయింది అనుకుంటారు అంటే థ్రెటన్డ్ అబార్షన్ అంటాం. అంటే స్కాన్ చూస్తే బేబీ హార్ట్ బీట్ బావుంటది. బట్ ఇట్ ఈస్ థ్రెటనింగ్ అస్ అంటే బ్లీడింగ్ అవ్వడం వల్ల అది మనకి ముందే కాషన్ అనమాట. సో, అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బ్లీడింగ్ అవుతుంది. సో, బీ కేర్‌ఫుల్ అన్నట్టు చెప్తారు. ఆ సిట్యుయేషన్స్‌లో కూడా టెస్ట్ పాజిటివ్ వస్తుంది. నెక్స్ట్ కంప్లీట్ అబార్షన్. మొత్తం స్కాన్ చూస్తే మొత్తం లోపల ఏమీ ఉండదు. మొత్తం అబార్ట్ అయిపోయింది. స్కానింగ్ క్యావిటీ ఎంప్టీగా ఉంటది. కానీ అయినా సరే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తది. సో, ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే, అబార్షన్ అయిన తర్వాత కూడా అప్ టు 4-6 వీక్స్ వరకు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తది. రావచ్చు. ఎందుకు అంటే ఆ హార్మోన్స్ ఇంకా లోపల ఉంటాయి. ఆ లెవెల్స్ బాగా తగ్గి 0 అయ్యే వరకు ఆ టెస్ట్ నెగెటివ్ రాదు. ఇంకొకటి మిస్డ్ అబార్షన్ అంటాము. అంటే ముందు హార్ట్ బీట్ స్కాన్ చూస్తాము. హార్ట్ బీట్ చాలా బావుంటది. తర్వాత నెక్స్ట్ స్కానింగ్‌లో బ్లీడింగ్ అవుతుందని వస్తారు. స్కాన్ చూస్తే హార్ట్ బీట్ ఉండదు బేబీకి. అప్ టు 12 వీక్స్ కానీ 14 వీక్స్ ఇవన్నీ మిస్డ్ అబార్షన్స్ అంటాము. నెక్స్ట్ ఇన్‌కంప్లీట్ అబార్షన్. మొత్తం ముక్కలు ముక్కల్లా పడిపోయినాయండి. బ్లీడింగ్ అంతా అయిపోయింది మాకు. అబార్షన్ అయిపోయింది. కానీ టెస్ట్ ఎందుకు పాజిటివ్ వస్తుంది అని వస్తారు. అప్పుడు స్కాన్ చూస్తే లోపల కొంచెం రిటైన్ ప్రొడక్ట్స్ అంటాము. అంటే పీసెస్ లాగా ఉండిపోతాయి. సో, అలాంటప్పుడు కూడా సరే టెస్ట్ పాజిటివ్ వస్తది. వీటన్నిటికి బేసిక్ ఏంటంటే అల్ట్రాసౌండ్ స్కాన్ చాలు. నెక్స్ట్ ఇంకొకటి ఎర్లీ ప్రెగ్నెన్సీ ఫెయిల్యూర్ అంటాము. అంటే బేబీ హార్ట్ బీట్ ఏర్పడదు ఎప్పటికి. జస్ట్ ఏ సాక్ ఇర్రెగ్యులర్ గెస్టేషనల్ సాక్ ఉంటది. ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో కూడా టెస్ట్ పాజిటివ్ వస్తది. సో, ఎప్పుడైనా సరే మాకు ఇంట్లోనే అబార్షన్ అయిపోయింది. ఇంక మొత్తం క్లియర్ అయిపోయింది. మాకేమీ ప్రాబ్లమ్ లేదు అనుకోవద్దు. ఒకసారి మీ గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ చేయండి.